వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. జువ్వల రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని పందలపర్రు, సమిశ్రగూడెం, సింగవరం గ్రామ ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు పందలపర్రు, సమిశ్రగూడెం, సింగవరం గ్రామాల్లోని కూలీలను కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వల రాంబాబు కార్మికులతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, పే స్లిప్పులు ఇవ్వాలని కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేయవలసిన కుట్రలు చేస్తున్నారని, బడ్జెట్ కేటాయింపులు క్రమేపీ తగ్గించి పోరాడి సాధించుకున్న పథకాన్ని అందరూ కాపాడుకోవాలని అన్నారు. కనీస వేతనం కూలీలకు అందడం లేదని, కుటుంబానికి 100 రోజులు కూడా పనులు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని దినాలు చూపించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎండ తీవ్రత దృష్ట్యా పనిచేసే కేంద్రాల వద్ద, శిబిరాల వద్ద మీ అందరికీ కూడా మంచినీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు చాలా అగచాట్లు ఇబ్బందులు పడుతున్నారు. కనీస వేతనం 600 రూపాయలు ఇస్తేనే కానీ సమస్యల పరిష్కారం కాదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాలు వచ్చిన తర్వాత ఉపాధి పడిపోయింది. కాబట్టి ఈ ఉపాధి పథకం ద్వారా అయినా సరే గ్రామీణ ప్రాంతాల్లో 200 రోజులు పని దినాలు చూపించి మరి కార్మికుల యొక్క కష్టాలని ప్రభుత్వం తీర్చాలి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్ కేటాయింపు అనేది, ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపు అనేది తగ్గిస్తూ వచ్చారు. రకరకాల యాప్ల ద్వారా కార్మికులు పనిచేస్తున్నా కూడా పని చేయనట్టుగా చూపించడం, ఒక వేతనాలు రాకపోవడం, అనేక సమస్యలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఈ హామీ పథకానికి బడ్జెట్ కేటాయించాలి. కానీ నరేంద్ర మోడీ క్రమేపీ బడ్జెట్ కేటాయింపు తగ్గడం వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉపాధి హామీ కార్మికులందరూ కూడా పని దినాలు పెంచాలి. 200 రోజులు కనీస వేతనం 600 రూపాయలు ఇస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీరు చూస్తున్నారు, చాలా ఎండ తీవ్రతలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. నిజంగా మీకు అందరూ కూడా శ్రమ దోపిడీకి గురి కాబడతారు. అందరూ కూడా మీరు చేసే పనికి 600, 700 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శ్రమ దోపిడీ నుంచి విముక్తి పొందాలంటే 600 రూపాయలు అయినా కనీసం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని మీ అందరికీ కూడా పని దినాలు ఎక్కువగా పెంచే అవకాశం చూపించాలని చెప్పేసి మనం నిర్ణయించుకుంటాం. ఇవ్వాలి కనీస వేతనం 600 రూపాయలు, ఇవ్వాలి కనీస వేతనం 600 రూపాయలు, ఇవ్వాలి ఉపాధి కూలీలు కనీస వేతనం 600 రూపాయలు, చూపించాలి 200 రోజుల పని దినాలని, చూపించాలి 200 రోజుల పని దినాన్ని.